జాం పండిరు నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు లోఫర్ కాల్ మీ జాఫర్. నీ కక్క చెల్లెలు లేరారా? లే పక్కూరికి వెళ్ళిళ్ళు, ఇల్లు ఖాళీ ఉంది పామల్లా. ఏ సూపర్ మ్యాన్ ఆగింది రామల్లా. కట్ కట్ కట్. నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది మస్తు వస్తుంది. టైం ప్లీజ్. బిల్లా ఇట్లయితే నేను షూటింగ్ చేయను బే. నూకు బే ప్లీజ్, రాత్రి క్వార్టర్ దాపిస్తా. నాకు ఆడలేంది అంక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది, అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపావారి లో చెడ్డీ ఉంది. లోగుట్టు లోపల. ఈడే బిల్లా 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 ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామర్లకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటది. అందుకే ఈయన్ని స్కోప్ బిల్లా అంటుంటారు. బిల్లా స్పీకింగ్. మీ నాయన లసంలో ఓడిపోయిండు. అవునా? ఇంకా రాజలింగం గారు కూడా ఓడిపోయిండు. నీ నోట్లో రమ్ము వయ్యా. ఎసు వంటి న్యూస్ చెప్పినావు మామా. ఏంటి? ఆ రాజలింగం గారి ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్ రా. వాటిని పోయి మజా చేద్దాం వస్తావా? పో బావా. దీని సిగ్గుల చింతకు రంగా 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 వీడొక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా. ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క తీన్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా. వచ్చేస్తుందిరా, వదిలేండి రా ప్లీజ్ రా. భారత్ ఒకసారి వస్తుంది. అరే పెట్టు నోట్ బాగున్నట్లు పెట్టు. నా పిల్లం రా రే, వదిలేండి రా రే. అన్నం పెడతా రావే రావే. ఒక్క నిమిషం మావా. అరే రంగా కోకిల మావా అర్జెంట్గా మాట్లాడాలంట. హలో రావే ఇంటికి రావే. చెప్పమావా. పోయిందంటే చచ్చిపోలేదురా, ఎలక్షన్ లో ఓడిపోయిండు. ఆ కోట్లింగం గారు కూడా ఓడిపోయిండు. అలా కొట్టినాం ఈసారి కూడా ఎలక్షన్ లో కోటికని కొట్టినాం నాయనా. శబాస్రా నక్కడాక. మనల్ని కాదని అడిగి సీట్ ఇస్తే ఏమైతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి తెలవాలా. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటిలింగం గాని నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు. రేయ్ నీ పోరగాడితో దావత్ చేసుకో. మామ పేరు శ్వేత. మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ చుట్టం. అమెరికాలో చదువుకున్నదంట. ఓ 2-3 నెలలు ఉంటుంది. ఉండేది మీ మామింటి పక్కనే, చూసుకో. అజ్జా ఏమైంది మామా? అమెరికా. హాయ్. నేను చెప్పలే, పల్లెటూరు పోరాన్లంటే పట్నం పూరులకు పిచ్చి క్రేజు. హాయ్ హాయ్, ఐమ్ శ్వేత. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసాం. వాట్ అంటే వచ్చింది ఎడ్డిది. అక్క నా డ్రెస్ ఎలా ఉంది? నైస్, యు లుక్ ఆసమ్.
బావా శ్వేతక్క అమెరికా నుంచి వచ్చింది. ఎంఆర్ఓ గారి చుట్టం, మన పక్కిల్లే. అక్క నీకు తెలుసా, మా బావ డిస్కో రంగా మా టౌన్ లోనే బ్రేక్ డాన్స్ లో టాప్. ఆల్రెడీ మా టీవీ ఛాలెంజ్ షో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓ రియల్లీ? ఐ లవ్ మ్యూజిక్ అండ్ డాన్స్. బావా నువ్వు కింద పడి గాడిదలాగా కాళ్ళు వెనక్కి పెట్టి స్టెప్ వేస్తావే, ఆ స్టెప్ అయి అక్క చూస్తుందంట. ఇట్స్ ఓకే మళ్ళీ ఎప్పుడైనా టైం లేదు. విల్ డూ దిస్ సమ్ అదర్ టైం. ఓకే. మేళం మోగే పిల్లాడు గళ్ళాడే మేళం మోగే మేళం మోగే పిల్లాడు గళ్ళాడే మేళం మోగే. ఏమి రజని, ఎలా ఉన్నావు? ఈ అమ్మాయేనా? హలో అండి. అంత దూరం నుంచి వచ్చి సంగీతం నేర్చుకుంటానంటే మాకు సంతోషమే కదమ్మా. దీని చూడు, దీనికి చదువు మీద కంటే పెళ్లి మీదే జాస. ఏమే, ఈసారైనా 10th పాస్ అవుతావా లేకుంటే అక్కడే కూర్చుంటావా? 10 పాస్ కాకపోయినా పెళ్ళైతే తప్పదు కదా పిన్ని. ఇది వరుస. బాబాయ్, ఎంఆర్ఓ గారి తాలూకు. హలో అండి. చాలా సంతోషం అమ్మా. కాస్త ఈ ఉత్తరాన్ని చూడమ్మా. తప్పులేమన్నా ఉన్నాయేమో, సమయానికి కళ్ళద్దాలు కనిపించట్లేదు. ఏం చదువుతున్నావమ్మా? మెడిసిన్ అండి. నెఫ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావమ్మా? 2 నెలలు. నీకు వీలైనప్పుడు ప్రజలకి ఉచితంగా వైద్య సహాయం చేయగలవా? తప్పకుండా. ఏమండి, ఈ అమ్మాయి పేరు శ్వేత. నమస్తే. నమస్తే. ఈ 2 నెలలు సంగీతం నేర్చుకుంటుందంట. మంచిదమ్మా, రేపు మంచి రోజు. Okay. రేపటి నుంచి వచ్చేయమ్మా. ఓకే సరే అండి. లోపలికి వెళ్దాం రామ్మా. వెళ్ళండి. అమ్మ నేను క్లాస్ పోయి వస్తా. మా అబ్బాయి సంపత్. హాయ్ శ్వేత. హాయ్, ఐఎమ్ సంపత్. అమ్మ నేను బయలుదేరుతా. అలాగే. టేక్ కేర్. మామా నేను మేనేజ్ చేస్తా కదా. సంపత్తి గడుపుతాడు. అరే రే 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 ఆగ్రా, వదలరా. అరే నువ్వు ఏంట్రా ఎప్పుడో కొట్టిన దానికి మరి ఇప్పుడు చిన్నపిల్లల చెప్పొచ్చావులేరా. నీకేం తెలుసు వాడు ఎక్కడెక్కడ ఏమేం పెట్టాడు? సారీ మావా, ఏదో ఎమోషన్ లాగా అట్లా అరే జరిగింది. నువ్వు కూడా పసి పిల్లోడని కూడా చూడకుండా ఏంట్రా చేయండిరా. అయినా పొద్దున్న మా ఇంటి ముందు కాపు కాసారేంట్రా. ఇలాంటి చదువుకున్న వాడిని కొట్టినందుకు మాకు బాయ్ సంపత్. బాయ్ శ్వేత. శ్వేత, హీస్ మై ఫ్రెండ్ బిల్లా. హాయ్. హలో. స్కోప్ బిల్లా. స్కోప్ బిల్లానా? పేరు వెరైటీగా ఉంది. మేళం మోగే పిల్లాడు గళ్ళాడే మేళం మోగే. బావా హాయ్. టైంకి దొరికింది. అరే రంగా కళ్ళు దెబ్బయా? డిస్కో రంగా. పెండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు. షట్. లేబర్ పీపుల్ లేబర్ థాట్స్. పోరా నువ్వు రావే. ఆగవే వస్తున్నా. నువ్వేడికే? అదేంటి బావా అలా చేసావు? రోజు పరీక్షలో చిట్టులు ఇచ్చేది అదే నాకు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి. దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూచించుడు కాదు, ఏకంగా దాన్ని ఆన్సర్ షీటే ఇస్తుంది. అవునా? చెప్పు ఏం చేయాలి? రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి. ఓ సంతేనా, తప్పకుండా తీసుకొస్తాను. మరి నా ఎగ్జామ్? నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా. ఇగో రజని ఆ పూరీలు ఎక్కడ? పోబే. ఓ జెడ్డిదానా. మ్యాన్ యు ఆర్ అస్సాం. రేయ్ అది అస్సాం కాదురా, ఆసమ్. ఆసం అంటే? ఆసమ్ అంటే కిరాక్ అన్నట్టు. ఆడు ఎర్రగొట్టేశాడని వదిన ఆల్మోస్ట్ ఆడి ఫ్లాట్ అయిపోయిందని ఊర్లో టాకప్ జౌన్. అయితే ఏం చేద్దాం? ఈ పీర్ల పండక్కి ఒట్టి కాళ్ళతోని నిప్పుల మీద నడిస్తే వదిన మస్తు ఖుషి అవుతుంది. అవులసాలగా పులేశం వేసుకొని వదినింటి ముందర తీన్ మారేస్తే ఎట్లుంటది? పోతురాజు గడపేసి ఏ రంగం వేస్తే ఎట్టుంటదిరా? అవ్వనా జబర్దస్త్ ఉంటది. పోని పటాయించే ఐడియాలు ఏంటరా అంటే పోలీసులు పట్టుకపోయి ప్లాన్లు చెప్తారేంద్రా? ఫాల్తు సాలేగలరా. అన్నా నా కానీ ఇంకో ఐడియా ఉందే. ఏందది? అడిగినప్పుడల్లా మందు తాగిపిస్తూనే ఉన్నా కదరా. ఇంకేం ప్లాన్ దొరకలేదు. అబ్బే ఇట్లాంటి స్కెచ్ చేసారు మామ. చేస్తే గీస్తే ఇలాంటి ఫీట్లు చేయాలి మామ. వద్దురా, ఈ ఫీట్ తో వదిన ఫ్లాట్ మామ. నువ్వు ముందు బ్లూటూత్ తో ఫాలో, వెనక ఫాలో అవుతా. అరే రిస్క్ మామ. మే హూనా నన్ను వదులురా మామ. పోతారా రే. ప్రజలారా, ప్రముఖులారా, గణేశోత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యూత్ ఆధ్వర్యంలో జరిగే గొప్ప సాహస కృత్యం ఇది. ఎలాంటిది కాదు. అర్ధరాత్రి చేసే రికార్డింగ్ డాన్సో లేక బ్రేక్ డాన్సో కాదు. మన బిల్లా పానాలు పండంగా పెట్టి చేసే గొప్ప అద్భుత విన్యాసం ఇది. ఈ విన్యాసంలో మీరు కూడా భాగం పంచుకోండి. ఆడుకో, మన బిల్లా వచ్చేసాడు, మన మధ్యలోకి వచ్చాడు. బిల్లా 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 బిల్లా.
ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అరే నువ్వు కూర్చో మామ, టెన్షన్ పడకు మామ, పక్కకి వెళ్ళే రిస్క్ గాడు ఉన్నాడు. బండిది చేయి కొట్టవలసింది నా కదా, పైసలు కొంచెం నేనేగా. ఆ పైసలు ఇచ్చి నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా, కొట్టర్లే. జై కొట్టండి రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నారనుకున్నాను, ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా? నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొడుకుడితాడు చూడాలంటే నిన్నే చూస్తున్నా. నేను పోతా. ఒరే అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్ట్ లో నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఏంచినా కదా. ఏంచినావా? యాడా గమ్ములా సరే అడ్జస్ట్ అవుతాను. బస్ బస్ మస్తు ఖుషినదిరా భయ్. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది. ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్లో మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువ రక్తం కావాలి. రక్తం మస్తు కూర్చుంది, లోపలికి పోయి మాట్లాడుకుందాం. దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలా గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట ఆ భిక్షపతిగానికి ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగాని కొట్లాడతారేంద్ర భయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్ల మా తాత గా రాజలింగం గారి తాత సావాసగాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు. దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండ్రు. గట్లా అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత గా రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిష్ వాడిని కాదు, ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? మళ్ళీ మీ అయ్యాల కథేంద్ర పోయి ఏందో చెప్పు. చెప్తే సిగ్గుపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ మండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దడానికి వెళ్ళారు. నా నాయన కక్కుతు పడి 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు. అది కాస్త విడిచికొట్టు. ఎక్కడ చూసినా నీళ్ళ కరు. ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్లు దొరకపట్టుకుని పోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారింట పోతూ మా నాయన చూసి లోటాన్ని కాలుతో చనిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి
రోడ్ అంటే పోయి అమ్మాయి నవ్వుతుంటే ఇప్పుడు చెప్పండి ప్రెసిడెంట్ గారా ఎట్లా మర్చిపోమంటారు? తాగిందంతా బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోకి తీసుకున్న మరి గాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్లో ఫీల్ గిట్లా లేదా?